యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే అంశం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ గురించి డిస్కస్ చేసామండి. ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చిన కొత్త మార్పులు ఇచ్చే ఏంటి అంటే, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది ఒక ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ అండి. ఇప్పటి వరకు అన్ని రకాల బుక్స్ని ఎగ్జామ్ హాల్కి అలౌ చేసేవారు ఫర్ రిఫరెన్స్ ఆఫ్ క్యాండిడేట్స్. బట్ ఎక్కువ పుస్తకాలు ఎగ్జామ్ హాల్కి క్యారీ చేస్తున్నారు అనే ఒక ఇది వచ్చిన తర్వాత దాన్ని లిమిట్ చేయటం కోసం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఇంకో కొత్త రూల్ తీసుకురాబోతుందండి. ఆ రూల్ ఏంటి అంటే, కేవలం బేర్ యాక్ట్లు మాత్రమే పరీక్షా కేంద్రానికి అనుమతించండి, అన్ని పుస్తకాలని తెచ్చుకోనివ్వద్దు అని చెప్పి ఒక కొత్త రూల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారండి. సో ఈ కోణంలో నెక్స్ట్ నుంచి జరగబోయే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్స్ అన్నిటికీ కూడా కేవలం బేర్ యాక్ట్లు మాత్రమే పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతిస్తారండి. అంటే క్యాండిడేట్ ఎగ్జామ్ రాసుకునే సమయంలో బేర్ యాక్ట్ని మాత్రమే రిఫరెన్స్గా చూసుకుంటూ రాయాలి తప్ప వేరే అదర్ పబ్లికేషన్ బుక్ ఏది కూడా తన దగ్గర పెట్టుకొని రాయకూడదు. సో ఈ నేపథ్యంలో అసలు బేర్ యాక్ట్ని ఎలా స్టడీ చేయాలి, బేర్ యాక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, సో లా ఎడ్యుకేషన్ అంతా కూడా టెక్స్ట్ బుక్స్ మీదే ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. స్టూడెంట్స్ బేర్ యాక్ట్ చాలా తక్కువగా రిఫర్ చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జామ్ నేపథ్యంలో బేర్ యాక్ట్ని కూడా మీరు రిఫర్ చేయటం మొదలు పెట్టాలి. అయితే బేర్ యాక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి? సో ఎక్కువ మందికి ఉన్న సందిగ్ధమైన పరిస్థితి ఏంటి అంటే, బేర్ యాక్ట్ టెర్మినాలజీ అర్థం కాకపోవటం, బేర్ యాక్ట్ని ఎలా చదవాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది తెలియకపోవటం. సో ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ వల్ల బేర్ యాక్ట్ చూస్తేనే భయపడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. బట్ బేర్ యాక్ట్ని అర్థం చేసుకోగలిగితే వెరీ ఈజియెస్ట్ ఫార్మ్ అండి బేర్ యాక్ట్ అనేది. అసలు బేర్ యాక్ట్ అంటే ఏంటంటే, చట్టాన్ని చట్టసభలు ఏ విధంగా అయితే ఆమోదించాయో అదే విధంగా మన ముందుకి తీసుకురావటమే బేర్ యాక్ట్ అండి. సో కొంతమంది పబ్లిషర్స్ ఆ చట్టాన్ని ముద్రణ చేసి మన ముందుకి పబ్లికేషన్ ఇస్తారు. సో వాటినే న్యాయవాదులు, కోర్టులు అన్నీ కూడా బిలీవ్ చేస్తాయండి బేర్ యాక్ట్ని మాత్రమే. సో ఈ బేర్ యాక్ట్ని ఎలా చదవాలి అంటే, అసలు బేర్ యాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దామండి. బేర్ యాక్ట్ అనేది ఎప్పుడూ కూడా అంటే చట్టంలో చాప్టర్లు ఉంటాయి, చాప్టర్లో సెక్షన్లు ఉంటాయి. ఈ చాప్టర్లో సెక్షన్లు అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత చట్టం చివరి భాగంలో షెడ్యూల్స్ ఉంటాయి. సో షెడ్యూల్ ఏంటి అంటే, ఈ షెడ్యూల్ అనేది చట్టంలో ఏదో ఒక భాగానికి అంటే ఏదో ఒక సెక్షన్కి కానీ ఏదో ఒక చాప్టర్కి కానీ అనుసంధానంగా ఉన్న ఒక ఆపరేషన్ పార్ట్ అండి షెడ్యూల్ అనేది. సో ఇప్పుడు ఈ చాప్టర్లు ఏంటి, సెక్షన్స్ ఏంటి అనేది చూద్దామండి. ఈ చాప్టర్లో సెక్షన్స్ ఏంటి అంటే, చట్టంలో కొన్ని సెక్షన్స్ ఒక్కొక్క విధానాన్ని తెలియపరుస్తాయి. అంటే ఉదాహరణ చెప్పాలంటే, ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసరికి చాప్టర్ 20లో సెక్షన్ 493 నుంచి 498 వరకు అఫెన్సెస్ రిలేటెడ్ టు మ్యారేజ్ గురించి చెప్తుందండి. అంటే వైవాహిక సంబంధిత నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలన్నిటి గురించి కూడా 493 సెక్షన్ 493 అండ్ టు సెక్షన్ 498 వరకు కూడా ఒక చాప్టర్గా ఉంటుంది. ఈ విధంగా ప్రతి చట్టంలో కూడా కొన్ని బంచ్ ఆఫ్ సెక్షన్స్, కొన్ని సెక్షన్ల సముదాయం ఏ విషయాన్ని అయితే ప్రస్తావిస్తున్నాయో ఆ విషయాన్ని ఒక చాప్టర్గా ఉంచి ఆ చాప్టర్ కింద ఈ సెక్షన్స్ అన్నీ ఉంచడం అనేది జరుగుతుందండి. కాబట్టి ఏ చాప్టరు ఏ విషయం గురించి తెలియపరుస్తుంది అనే అవగాహన మీకు ఉంటే సెక్షన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఒక చట్టం చూసినట్లయితే గట్టిగా ఉంటే చాప్టర్స్ 15 చాప్టర్స్ 20 చాప్టర్స్ ఉంటాయండి. కాబట్టి ప్రైమరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ చాప్టర్లో ఏ రిలవెంట్ సెక్షన్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. అది మీకు ఒక కీ ఫార్ములా అవుతుంది బేర్ యాక్ట్ని గుర్తుపెట్టుకోవటానికి. సెకండ్ ఏంటంటే, సెక్షన్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదండి. కొన్ని ప్రధానమైన సెక్షన్స్ ఉంటాయి, అంటే చట్టాన్ని ఆపరేట్ చేసే కొన్ని ప్రధానమైన సెక్షన్స్ ఉంటాయి. ఆ ప్రధానమైన సెక్షన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అవి సరిపోతుంది. సో ఇదొక కోణం. షెడ్యూల్స్
అంటే ఒక్కొక్క చట్టానికి ఒక షెడ్యూల్ ఉండొచ్చు, ఒక్కొక్క చట్టానికి 2 షెడ్యూల్స్ ఉండొచ్చు, ఒక్కొక్క చట్టానికి 3 షెడ్యూల్స్ ఉండొచ్చు. సో ఆ చట్టంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఏ షెడ్యూల్లో ఏ విషయాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, అంటే ఏ షెడ్యూల్లో ఉన్న డేటా ఏంటి అనేది మీరు చూసుకుంటే ఓవరాల్గా చట్టం అనేది కవర్ అవుతుందండి. అంటే ఒక బేర్ యాక్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో చాప్టర్లో ఏ విషయాలు ఉన్నాయి, సో అంటే ఏ చాప్టర్లో ఏ సెక్షన్స్ ఉన్నాయి, అంటే ఉన్న సెక్షన్లో అతి ముఖ్యమైన సెక్షన్స్, అంటే చట్టాన్ని ఆపరేట్ చేసే సెక్షన్స్ ఏమున్నాయి. చట్టాన్ని ఆపరేట్ చేసే సెక్షన్ అంటే ఏంటండి, ఇప్పుడు సమాచారక చట్టం తీసుకుందాం. సమాచారక చట్టంలో సుమారు ఒక 31 సెక్షన్స్ వరకు ఉంటాయి, ఒక 31 సెక్షన్స్ ఎన్నో ఉంటాయి. సో అవన్నీ చూసుకుంటే వాటిలో చట్టాన్ని ఆపరేట్ చేసే సెక్షన్స్ ఏంటి అంటే సెక్షన్ 6 కానీ, సెక్షన్ 7 కానీ, సెక్షన్ 11 కానీ, ఇవన్నీ ఏంటంటే సమాచారం ఎలా ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. అలాగే అప్పీల్ పార్ట్స్, కంప్లైంట్ పార్ట్స్, సెక్షన్ 18, సెక్షన్ 19 క్లాస్ 1, సెక్షన్ 19 క్లాస్ 3, ఇట్లా ఆపరేషన్ పార్ట్ ఉన్న సెక్షన్స్ని చూసుకుంటే సరిపోతుంది. చట్టం అనేది ఓవరాల్గా మీకు కవర్ అవుతుంది. సో చట్టాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అయితే సెక్షన్ని చదవటం ఇంకొక భాగం అండి. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సెక్షన్ని చదవటంలో ఫెయిల్ అవుతూ ఉంటారు, సెక్షన్ యొక్క మూలాన్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవుతారు. మనకి ఎప్పుడు కూడా చట్టంలో సెక్షన్ అనేది నెగిటివ్ సెన్స్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి, పాజిటివ్ సెన్స్లో కాదు. నెగిటివ్ సెన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ ఉందండి, ఆ సెక్షన్లో ఏంటి అంటే ఈ చట్ట ప్రకారం లబ్ధి చేకూరటానికి కింద వాళ్ళు అర్హులు అని చెప్పి కొంతమంది అర్హుల పేర్లు ఇచ్చారనుకోండి, కేటగిరీస్ ఇచ్చారనుకోండి, అది పాజిటివ్ సెన్స్. కానీ ఎప్పుడూ కూడా చట్టంలో అలా ఉండదు. ఎప్పుడూ కూడా ఎలా ఇస్తారంటే అది నెగిటివ్ సెన్స్లో ఇస్తారండి. అది ఏ విధంగా ఇస్తారంటే ఈ చట్ట ప్రకారం లబ్ధి చేకూర్చుకోవటానికి కింది వారు తప్ప వేరెవరు అర్హులు కాదు అనే సెన్స్లో సెక్షన్ చెప్తారండి. అంటే ఇప్పుడు కూడా నెగిటివ్ సెన్స్లోనే ఒక సెక్షన్ని చూపిస్తారు, దాన్ని మనం పాజిటివ్ సెక్షన్లోకి మార్చుకోవాలి. సో సెక్షన్ చదివేటప్పుడు ఆ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకొని దాన్ని పాజిటివ్ సెన్స్లో అర్థం చేసుకోవాలండి, నెగిటివ్ సెన్స్లో కాదు. అయితే బేర్ యాక్ట్ చదివేటప్పుడు ఇంకా ముఖ్యంగా ఉన్న అంశం ఏంటి అంటే బేర్ యాక్ట్ చదివేటప్పుడు సెక్షన్లో ఉన్న ప్రతి లైన్లో ఉన్న ప్రతి పదాన్ని చాలా స్పష్టంగా చదివి అర్థం చేసుకోవాలండి. ఈవెన్ ఒక్కొక్క చిన్న పదంలో కూడా చాలా వరకు మీనింగ్ మారిపోతుంది. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకున్నట్లయితే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కొన్ని ప్రొవిజన్స్లో కొన్ని ప్రదేశాల్లో కంప్లైంట్ అని మెన్షన్ చేయటం జరుగుతుందండి, కొన్ని ప్రదేశాల్లో రిపోర్ట్ అని మెన్షన్ చేయటం జరుగుతుందండి. సో కంప్లైంట్ అంటే ఏంటి, రిపోర్ట్ అంటే ఏంటంటే రిపోర్ట్ అంటే ఒక పోలీస్ అధికారికి ఇచ్చేది మనం రిపోర్ట్ అండి, ఒక మ్యాజిస్ట్రేట్ ముందు వేసేది కంప్లైంట్ అవుతుంది. సో ఇక్కడ ఈ చిన్న పదం సెక్షన్ మొత్తం చదివి అందులో కంప్లైంట్ అని ఇచ్చేదా రిపోర్ట్ అని ఇచ్చేదా అనేది చూసుకోకపోవటం వల్ల సెక్షన్ ఉద్దేశమే మారిపోతుందండి. సో కంప్లైంట్ ఇది ఇస్తే ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసుకోవాలి, రిపోర్ట్ అనేది ఇస్తే ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసుకోవాలి. సో ఆ సెక్షన్లో వాళ్ళు కంప్లైంట్ అనే పదం వారేదా, రిపోర్ట్ అనే పదం వారేదా, ఆ లెంతీ ఆఫ్ సెక్షన్ చదివినప్పుడు ఈ చిన్న చిన్న పదాలు వదిలేస్తూ ఉంటామండి. కానీ ఇవే చాలా క్రూషియల్ సెక్షన్లోని. అలాగే మే వారేదా, షెల్ వారేదా, అంటే కొన్ని తప్పనిసరిగా సెక్షన్ ప్రకారం చేయాల్సినవి ఉంటాయి, వాటికి షెల్ ఉపయోగిస్తారు. కొన్ని చెయ్యొచ్చు చేయకపోవచ్చు, అలాంటి వాటికి మే ఉపయోగిస్తారు. సో అలా మే వారేదా, షెల్ వారేదా, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, ఎక్కడ కామా ఉంది, సో ఇవన్నీ చూసుకుంటా కూడా ఒక సెక్షన్ అర్థం చేసుకోవాలండి. సో ఉదాహరణకు ఒక సెక్షన్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ చూసుకుందాం. హిందూ సక్సెషన్ యాక్ట్ చూసినట్లయితే ఒక సెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 8 చూద్దామండి. సెక్షన్ 8కి వచ్చేసరికి జనరల్ రూల్స్ ఆఫ్ సక్సెషన్ ఇన్ ద కేస్ ఆఫ్ మేల్స్. ఇక సెక్షన్ ఎలా ఇస్తున్నారో చూడండి. ద ప్రాపర్టీ ఆఫ్ మేల్ హిందూ డైయింగ్ ఇంటెస్టేట్. ఇక చూడండి,
ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మేల్ హిందూ అని చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే డయింగ్ ఇంటర్స్టేట్ చూడండి, ఇంటర్స్టేట్ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డయింగ్ ఇంటర్స్టేట్ షెల్ అంటున్నారండి. షెల్ అంటే ఖచ్చితంగా డివాల్వ్ అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఇక్కడ చూసారా, అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ అని చెప్పట్లేదండి, ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ అంటున్నారు. అంటే ఈ చాప్టర్ మొత్తం కూడా అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి. సో అది ఎలా డివాల్వ్ అవుతుంది అనేది కింద ఇచ్చేది చూడండి. ఫస్ట్లీ అంటే ప్రధానంగా అపాన్ ద హెయిర్స్ కామా బీయింగ్ ద రిలేటివ్స్ స్పెసిఫైడ్ ఇన్ ద క్లాస్ 1 ఆఫ్ ది షెడ్యూల్. ఇక చూడండి, అంటే ఈ సెక్షన్ 8కి రిలవెంట్గా ఒక షెడ్యూల్ని బేర్ యాక్ట్ చివరిలో ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్లో ఎవరైతే స్పెసిఫై చేయబడ్డారో సో వారికి వీ తదనంతరం సెకండ్లీ ఇఫ్ దెర్ ఈజ్ నో హెయిర్స్ ఆఫ్ క్లాస్ 1 అంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరో లేకపోతే దెన్ అపాన్ ద హెయిర్స్ బీయింగ్ ద రిలేటివ్స్ స్పెసిఫైడ్ ఇన్ ద చాప్టర్ 2 ఆఫ్ ది షెడ్యూల్. సో క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరు లేనట్లయితే క్లాస్ 2 లీగల్ హెయిర్కి వెళ్ళమని చెప్పి క్లాస్ బి చెప్తుందండి. సో ఇక్కడ చూడండి, సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ బి చూసినట్లయితే సబ్ క్లాస్ ఏలో ఏం చెప్తున్నారండి, క్లాస్ 1 లీగల్ హెయిర్స్ రిలేటివ్స్ మధ్యన ప్రాపర్టీ అనేది డివాల్వ్ అవ్వాలి అని చెప్తున్నారు. క్లాస్ బీకి వచ్చేసరికి ఏమంటున్నారండి, ఇఫ్ దెర్ ఈజ్ నో హెయిర్స్ ఆఫ్ క్లాస్ 1 అంటున్నారు. దెర్ ఈజ్ నో హెయిర్స్ ఆఫ్ క్లాస్ 1, ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ఎవరో లేకపోతేనే క్లాస్ 2కి డివాల్వ్ అవ్వాలండి ప్రాపర్టీ. క్లాస్ 1 లీగల్ హెయిర్లో ఒక్కళ్ళు ఉన్నా సరే ప్రాపర్టీ మీద కంప్లీట్ రైట్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో అది స్పష్టంగా ఇది ఇంప్లాయిడ్గా ఉంటుంది అనమాట. సెక్షన్లో కండిషన్ ఎప్పుడూ కూడా ఇంప్లాయిడ్గా ఉంటుంది. ఒక సెక్షన్కి రిలవెంట్గా ఇంకొక సెక్షన్ ఉంటుంది. సో దాన్ని అర్థం చేసుకోవటం ఇంత డీప్గా అర్థం చేసుకోవాలండి. సో నెక్స్ట్ థర్డ్లీ ఇఫ్ దెర్ ఈజ్ నో హెయిర్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ 2 క్లాసెస్. ఇక్కడ చూడండి, క్లాస్ 1లో కానీ క్లాస్ 2 లీగల్ హెయిర్స్ కానీ ఇద్దరిలోని ఎవరో లేకపోతే దెన్ అపాన్ ద యాగ్నెట్స్ ఆఫ్ ది డిసీజ్డ్. సో యాగ్నెట్స్ కాగ్నెట్స్ అని చెప్పుకుంటామండి. యాగ్నెట్స్ అంటే తండ్రి తరపు బంధువులు, కాగ్నెట్స్ అంటే తల్లి తరపు బంధువర్గం. సో ఇక్కడ చూడండి, ఇద్దరు లేకపోతే యాగ్నెట్స్ అంటే తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఎవరైనా మిగిలి ఉంటే ప్రాపర్టీ అనేది వాళ్ళకి వెళ్తుందండి. సో ఇప్పుడు వాళ్ళ కూడా లేదనుకోండి, లాస్ట్లీ అంటున్నారు చూడండి, ఇఫ్ దెర్ ఈజ్ నో యాగ్నెట్ దెన్ అపాన్ ద కాగ్నెట్ ఆఫ్ ది డిసీజ్డ్ అంటే తల్లి తరపు బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళండి. సో ఈ కేటగిరీస్లో ఎవరో లేనట్లయితే ఆ ప్రాపర్టీ అనేది ప్రభుత్వానికి చెందుతుందండి. సో ఈ విధంగా ఒక సెక్షన్ని సంపూర్ణంగా ఒక సెక్షన్ ఏం చెప్తుంది, అందులో ఉన్న సబ్ క్లాస్ ఏం చెప్తుంది, ఈ సబ్ క్లాస్కి తర్వాత సబ్ క్లాస్కి రిలవెన్సీ ఏమైనా ఉందా. సో ఈ సెక్షన్ 8 అనేది క్రూషియల్ థింగ్ అండి, ఆపరేషన్ పార్ట్ అని చెప్పుకోవచ్చు చట్టంలో. అంటే ఒక మేల్ హిందూ డయింగ్ ఇంటర్స్టేట్ అంటే ఎటువంటి వీలునామాలు కానీ ఎటువంటి రాతకోతలు కానీ లేకుండా మరణిస్తే ఆ సమయానికి అతని పేరు మీద ఉన్న ప్రాపర్టీని ఎలా డివాల్వ్ చేయాలి అనేది చెప్పే ఒక క్రూషియల్ సెక్షన్ అండి సెక్షన్ 8 అనేది. సో ఇందులో ఉన్న ప్రతి ఒక్క పదాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో ఇది వచ్చినట్లయితే సెక్షన్ చదివే విధానం ఇదండి. బేర్ యాక్ట్ని గుర్తుపెట్టుకునే విధానం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అంటే చాప్టర్లో ఉన్న ముఖ్యమైన సెక్షన్లని అలాగే షెడ్యూల్ పేర్కొనే టేబుల్స్ని గుర్తుపెట్టుకోవటం అనేది బేర్ యాక్ట్ని గుర్తుపెట్టుకునే విధానం అండి. సెక్షన్ని చదివే విధానం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన విధానం. సో ఈ బేర్ యాక్ట్కి వచ్చేసరికి ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని సెక్షన్స్ దగ్గర రిపీల్ అని ఉంటుందండి. రిపీల్ ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కొత్త వాళ్ళు ముఖ్యంగా సెక్షన్ని రిపీల్ చేయొచ్చు లేదా అమెండ్ చేయొచ్చండి. అది ఏ విధంగా చేస్తారు అంటే చట్టానికి సవరణ చేయటం ద్వారా దాన్ని రిపీల్ చేయటం కానీ లేదంటే అమెండ్ చేయటం కానీ చేస్తారు. అమెండ్మెంట్ అంటే సెక్షన్ని సవరిస్తారండి, అంటే అందులో మార్పులు చేర్పులు వంటివి చేస్తారు.
రిపీల్ అంటే ఆ సెక్షన్ని కంప్లీట్గా తొలగిస్తారు చట్టం నుంచి, ఇంకా ఆ సెక్షన్ అనేది ఫోర్స్లో ఉండదండి, దాన్ని రిపీల్ అంటారు. సో రిపీల్కి అమెండ్మెంట్కి ఉన్న వ్యత్యాసం ఇదండి. సో ఒక బేర్ యాక్ట్ని సమూలంగా ఈ విధంగా అధ్యయనం చేయాలి. ఈ విధంగా అధ్యయనం చేసి ఒక ప్రైమరీ నాలెడ్జ్ని బేర్ యాక్ట్ మీద పెట్టుకుంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు జస్ట్ ఫింగర్ టిప్స్ మీదే మీకు ఆన్సర్స్ ట్రేస్ చేయటం అనేది కుదురుతుందండి. ఏ బేర్ యాక్ట్లో ఏ పార్ట్లో ఆన్సర్ ఉందనేది స్పాంటేనియస్గా యూ కెన్ ట్రేస్ ఇట్ అనమాట. కాబట్టి ఈ సెషన్ మీకు ఉపయోగపడింది అని చెప్పి కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ సతీష్ కుమార్ వేట్ల.